am Krishna Prasad Gangaraju. Now I am going to explain last question in 10.2 exercise, 8th question. Eighth question ante, a wooden article was made by scooping out a hemisphere from each end of a solid cylinder, as shown in the figure. ఇక్కడ డయాగ్రామ్ చూపించారు. ఈ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఒక సిలిండర్ ఉందిట. సిలిండర్లో బోత్ ఎండ్స్ అంటే టాప్ బాటంలో హెమిస్పియర్ కట్ చేశారట. అంటే ఎడ్జ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ hemisphere is equal to diameter of cylinder. If the height of the cylinder is 10 centimeters and its radius of the base is of 3.5 centimeters, find the total surface area of the article. ఈ ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ಅಂತ అంటున్నారు. సో వాట్ ఆర్ ది గివెన్ డేటాస్? ఒక సిలిండర్ ఉందిట. సిలిండర్ అంటే ఈ షేపు. సో దిస్ ఈజ్ సిలిండర్. ఈ సిలిండర్లో ఒక హెమిస్పియర్ ఇక్కడ కట్ చేశారు. హియర్ ఆల్సో హెమిస్పియర్ ఈజ్ కట్. ఈ సిలిండర్ యొక్క హైట్ 10 సెంటీమీటర్స్. ఈ రేడియస్ అంటే హాఫ్ ఆఫ్ ది డయామీటర్ 3.5 centimeters. So height is given 10 centimeters, height of the cylinder, radius of cylinder is 3.5 centimeters. ఇప్పుడు ఆఫ్టర్ కటింగ్ దిస్ హెమిస్పియర్ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సేమ్ ఇందా క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఒకటే. బిఫోర్ క్వశ్చన్ ఏంటి, ఒక సైడే కట్ చేశారు, అది సిలిండర్ షేప్ కాదు, క్యూబ్ షేపు. ఇప్పుడు సిలిండర్ షేపు బోత్ ఎడ్జ్లో హెమిస్పియర్ కట్ చేశారు. ఇది ప్రాక్టికల్గా మీరు ఊహించుకోండి. ఒక సిలిండర్ సాలిడ్ సిలిండర్ అన్నమాట. అందులో పైన హెమిస్పియర్ కట్ చేశారు, బాటమ్ ఆల్సో హెమిస్పియర్ కట్ చేశారు. సో కట్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ ఈ సిలిండర్ పార్ట్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు తెలుసు, కనిపించే విజిబుల్ ఉండే ఏరియా. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా విజిబుల్గా ఉంటుంది, పైన టాప్ హెమిస్పియర్ విజిబుల్గా ఉంటుంది, బాటమ్ కూడా హెమిస్పియర్ విజిబుల్గా ఉంటుంది. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా హెమిస్పియర్ ఏరియా, బాటమ్ హెమిస్పియర్ ఏరియా, ఈ మూడు కనుక్కుంటే మనం క్వశ్చన్ అయిపోయినట్టే. సో గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ స్పియర్స్ plural cut out from both ends of cylinder, both ends of wooden article, cylinder type wooden ఆర్టికల్. వుడెన్ ఆర్టికల్లోని సిలిండర్ షేప్లో ఉన్న వుడెన్ ఆర్టికల్లో బాటము టాపు హెమిస్పియర్స్ కట్ చేశాడు. అది సాలిడ్ అనమాట. ఓకేనా? సో రేడియస్ ఆఫ్ సిలిండర్ is equal to radius of hemisphere, comma r is equal to 3.5 centimeters. Height of cylinder, comma h is equal to 10 centimeters. Height of the cylinder 10 centimeters. So total surface area of wooden
article after removing hemispheres at both ends is equal to curved surface area of cylinder plus 2 into curved surface area of hemisphere. So curved surface area of cylinder formula తెలుసు మనకి 2 pi r h. అదేవిధంగా 2 into curved surface area of hemisphere 2 pi r square. Curved surface area of hemisphere 2 pi r square. ఓకేనా? సో ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? 2 pi r square అంటే 2 pi r ఉంది, ఇక్కడ కూడా 2 pi r ఉంది. We will take 2 pi r outside. ఇక్కడ ఇన్సైడ్ ఇక్కడ h ఉంది, ఇక్కడ 2 ఉంది, ఈ r స్క్వేర్ లో ఒక r. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్. సో 2 into pi means 22/7, రేడియస్ అంటే 3.5, బ్రాకెట్లో హైట్ 10 ప్లస్ 2 into రేడియస్ 3.5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7th టేబుల్ 35 కదా, 7 months ఇక్కడ పాయింట్ వస్తుంది, 7 5 35.0. సో 2 into 22 అంటే 44 ఇంటూ ఈ వాల్యూ 0.5 ఇంటూ 10 ప్లస్ 2 into 3.5, 2 5s are 10, 2 3s are 6 1 7, 7.0. ఈ పాయింట్ తర్వాత లాస్ట్లో ఉండే జీరోకి వాల్యూ లేదు. సో ఈ రెండు యాడ్ చేస్తే 17 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 44 into 5. 5తో మల్టిప్లై చేద్దాం. 5 4s are 20, 0, 5 4s are 20, 2. ఈ పాయింట్ తర్వాత 1 లెటర్ 1 డిజిట్ కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ ఇంటూ 10 plus 7 17. సో ఈ 22ని 17తో మల్టిప్లై చేస్తే ఈ 22ని 17తో మల్టిప్లై చేద్దాం. 22 2 7s are 14, 2 1s are 2 3, 2 7s are 14, 2 1s are 2 3, 4 7 3. So answer is 374 square centimeters. So ఏంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వుడెన్ ఆర్టికల్ is equal to 374 centimeter square. So this is the last question in this exercise. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.